ఓకే ఓకే సార్ స్టార్ట్. ఈ రోజున సద్భావన డే, రాజీవ్ గాంధీ బర్త్డే, 81st సద్భావన డే, అంటే 81st బర్త్డే ఆఫ్ రాజీవ్ గాంధీ. మరి 40 yearsకి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి 50 years కల్లా ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన చాలా విజనరీ. ఆయన విజన్ వల్ల ఈ రోజున కంప్యూటర్స్ కానీ, లేదంటే డిజిటల్ ఇండియా కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఆయన్ని చాలా బోఫోర్స్ దాని మీద ఒక లేని దాన్ని సృష్టించి ఆయన్ని చాలా డిఫేమ్ చేసి ఆయన పదవి నుంచి దించేశారు. ఎలక్షన్లో 91లో ఆయన ఎలక్షన్లు అయిపోయి ఉంటుంటే డెఫినెట్గా ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడు. దాని తర్వాత వాళ్ళ కుటుంబం ఈ మధ్య నిన్న నెహ్రూ చేసిన తప్పుల్ని ఇప్పుడు మేము సరిచేస్తున్నాం అని చెప్పేసి మోడీ అన్నాడు. అసలు ఆ మోడీ గారు ఏమన్నా బుద్ధుండి మాట్లాడుతున్నాడో బుద్ధి లేక మాట్లాడుతున్నాడో, నెహ్రూ చేసిన తప్పుల్ని నేను సరిచేస్తా అన్నాడట. ది మోస్ట్ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ ఇన్ ది ఎర్త్ ఉందంటే దట్ ఈస్ గాంధీ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో సంజయ్ గాంధీ చనిపోయాడు, అది మిస్టరీ. ఇందిరాగాంధీ దేశ సమగ్రత గురించి చనిపోయింది. రాజీవ్ గాంధీ కూడా శ్రీలంకలో సమస్యల గురించి ఆయన చనిపోయాడు. అటువంటి ఫ్యామిలీ గురించి, పైగా స్వాతంత్ర కాలంలో నెహ్రూ 14.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. నెహ్రూ 436 కోట్లు స్వాతంత్రం రాకముందు ఇండియన్ కాంగ్రెస్కి ఖర్చు పెట్టాడు, భారతదేశానికి వాళ్ళ ఆస్తులను ఇచ్చాడు. కాబట్టి ఆ ఫ్యామిలీతో కంపేర్ చేయడానికి లేదు. అండ్ దెన్ అనదర్ థింగ్ ఏంటంటే, ఇవాళ సెమినార్ ఒకటి జరిగింది ఓట్ చోరీ గురించి. ఈ రోజున ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడంటే, బీహార్లో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు. 7,90,00,000 ఓటర్లని మరి వాళ్ళు ప్రకటించిన ఓట్లు 7,26,000 ఓట్లు, 25 ఓట్లు. 7,25,00,000 అంటే 65 లక్షల ఓట్లు తీసేశారు. ఉన్న 65 లక్షల ఓట్లు తీశారు. తీసేసిన ఓట్లు ఎవరి అంటే దళితులు, పేదలు, మైనార్టీస్ ఓట్లు తీసేశారు. దీని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ ఇవ్వమని అడిగితే, సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిన తర్వాత వాళ్ళు 56 గంటల్లో తిరిగి తప్పు ఒప్పుకొని 65 లక్షలు ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రకటించడం జరిగింది. అసలు ఓట్లో ఏ రకంగా అంటే, చనిపోయిన ఓట్లు తీసేసిన ఓట్లలో కొంతమంది చనిపోయారని తీసేశారు. వాళ్ళతో రాహుల్ గాంధీ డిన్నర్ చేశాడు. దాన్ని బట్టి ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది అంటే, ఓట్లతోనే మనకు ప్రజాస్వామ్యం. అటువంటి ఓట్లనే తీసేస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు ఏమవుతున్నాయన్నది అర్థం అవ్వకుండా ఉంది. అంతేకాకుండా మనకి మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి చోట్ల పోలింగ్ అయిన పర్సంటేజ్ కన్నా లెక్క పెట్టిన తర్వాత పర్సంటేజ్ అన్నది ఎక్కువ వస్తూ ఉంది. సపోజ్ ఒక 10 కోట్లు ఓట్లు లెక్క పెడితే దాని తర్వాత 10.5 కోట్లు పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాలెట్ బాక్సులు అయిపోయింది. పోలింగ్ శాతమేమో 84% అవుతుంది.
పోలింగ్ తర్వాత అనౌన్స్ చేసేటప్పటికి 84% వల్ల పోయి 86, తర్వాత 90, 92 అలాగా అవుతుంది. అంటే ఈ ఓట్లు ఏ రకంగా కలుస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్నాయి అంటే ఈవీఎంలని దాచిపెట్టిన తర్వాత ఆ ఓట్లు ఈవీఎంలోకి ఎలాగెళ్తున్నాయి ఎక్స్ట్రా ఓట్లు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే వరకు కూడా అసలు భారతదేశంలో ఈ ఈవీఎంలు కానీ ఓట్ల ఎలక్షన్ కానీ బహిష్కరించడం అన్నది సబబు. ఖచ్చితంగా ఈవీఎంల మీద అందరికీ సందేహాలు ఉన్నాయి. ఈ ఓట్లు ఏ రకంగా మహారాష్ట్రలో పెరిగినాయి, ఆంధ్రాలో పెరిగినాయి. ఆంధ్రాలో పెరిగింది 12.5% పెరిగింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి అసక్తుడు, దాని గురించి మాట్లాడలేడు. మోడీ మీద ఫైట్ చేస్తే ఆయన ఏమైపోతాడో అన్న భయం. అందుగురించే క్రమేపీ మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కానీ ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్తాయన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు, బీజేపీ అంటే పడని ప్రజలు. కాబట్టి ఈ ఓటు విషయంలో తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, లేకపోతే మహారాష్ట్రలో కానీ ఈ ఓట్లు ఈ రకంగా పర్సంటేజ్ పెరిగితే ఓట్ల ఎలక్షన్లో పాల్గొనడం అన్నది చాలా అనవసరమైన ప్రక్రియ. ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ను కూడా ప్రతిపక్షాలు ఈ ఈవీఎంలు కాకుండా కరెక్ట్గా వెళ్తేనే ప్రతిపక్షాలు ఓట్ల దీంట్లో ఎలక్షన్లో పాల్గొనాలి, లేదంటే కంప్లీట్గా బాయ్కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయమని చెప్పి నేను మొత్తం అన్ని పార్టీలని కూడా కోరుతూ ఉన్నాను. ఎనీ క్వశ్చన్స్? సార్, ఈ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, వైసీపీ మాత్రం అక్కడికి వచ్చేసరికి అంటే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్కి మద్దతు ఇస్తుంది, అదే దానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు. అందుగురించే ఈ మైనారిటీస్ అందరూ ఈ రోజున ఆలోచనలో పడ్డారు. అరే మనం జగన్మోహన్ రెడ్డికి వేసిన ఓటు బీజేపీకి వెళ్తూ ఉంది అన్నది ఉంది. తర్వాత ఇంకొక విపత్కరమైన పరిస్థితి ఏంటంటే ఈ రోజున పార్లమెంట్లో ఒక బిల్లు పెడతా ఉన్నారు. అంటే ఎంత ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడబోతూ ఉందంటే 4 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు అతను పదవి పోద్దట. మరి అసలు మీరు పెట్టే కేసులు ఏ రకంగా ఉన్నాయంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పెట్టిన కేసులు, అటు వైసీపీ పెట్టిన కేసులు, లేదంటే బీజేపీ ఈడీ కేసులు, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజాలతో లేకపోతే నిర్దిష్టమైన ఒక ఎఫ్ఐఆర్ వేసి ఒక విచారణ జరిపి కేసులు పెట్టట్లేదు. ఎవడి మీద పడకపోతే వాడి మీద కేసులు పెడుతున్నారు, జైలు వేసేస్తున్నారు. నా మీద ఎఫ్ఐఆరే లేదు, ఎఫ్ఐఆర్ వేయడానికి నాకు సంబంధం లేదు. అటువంటిది 52 రోజులు పెట్టారు. కేసు సెక్షన్లు ఏంటంటే 352, 353. అంటే 352, 353 కేసులకి 52 రోజులు ఎవడన్నా ఉంటాడో ఉండడు. అంటే నేను ఆ కేసు పెట్టి నన్ను అన్ని రోజులు ఉంటే నేను ఏ పదవిలో ఉన్నా నేను పోయే పరిస్థితి. మన చంద్రబాబు నాయుడు 52 రోజులు ఉన్నాడు, ఆయన మీద దొంగ కేసులు అని అంటున్నాడు. నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసు ఏదన్నా పెట్టుంటే ఆయన పోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు ఏదైతే 131 ఆర్టికల్ 131 సవరింపు చేసే బిల్లు ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి ఇది వెరీ డేంజర్. అందులో బీజేపీ అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉంది, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంది. కాబట్టి బీజేపీ చేతులు ఇది బ్రహ్మాస్త్రం లాంటిది, ప్రతి వాళ్ళ మీద తనకు పన్నోళ్ళ మీద ప్రయోగిస్తుంది. ఖచ్చితంగా ఇది అస్సలు కూడా సమర్థనీయం కాదు. ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటి బిల్లు ఇది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఇది ప్రతిపక్షాలు అన్నీ అడ్డుకుని కనీసం ఖచ్చితంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వీగిపోయేటట్టుగా ఈ బిల్లును చూడవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సమయాల్లో ప్రజాప్రతినిధులు కూడా శిక్షణ పాటించట్లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ కావచ్చు, మంజూర్ చిక్కుని కూడా తన పాలనంతా జైల్లో చేసేటటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే అసలు
కేరళలో మంత్రి చేశాడు, తన మీద కేసులు నమోదు, కానీ రాజీనామా చేయకుండా జైల్లోంచే పాలన చేస్తారు. ఇది కరెక్ట్ కాదనేది. అంటే కేజ్రీవాల్ మీద పెట్టిన కేసు సబబు అని అనుకుంటున్నాము మనం. అసలు ఏ కేసు సబబో ఏ కేసు సబబు లేదో అర్థం కాని పరిస్థితుల్లో వ్యవస్థలు ఉన్నాయి. కేజ్రీవాల్ కేసు కరెక్ట్గా పెట్టారా? ఇప్పుడు కొన్ని కేసులు చూస్తూ ఉంటుంటే నిజంగా ఉన్నాయా లేకపోతే పెట్టారా అన్న సంశయం కలుగుతూ ఉంది. ఈ ముఖ్యంగా ప్రజాప్రతినిధుల వాళ్ళ మీద కేసులు ఏ రకంగా ఉన్నాయి? కక్ష సాధించడానికి పెట్టేటట్లుగా ఉన్నాయి. వాళ్ళు పరిపాలన చేయడం చేయకపోవడం అన్నది పక్కన పెడితే ఈ బిల్లు మరి ఎంత దారుణమైన బిల్లు. ఎవరి మీదన్నా వాళ్ళకి పన్నోళ్ళ మీద జైల్లో పెట్టేసి 37 తర్వాత మరి తీసేస్తారు అని అంటే ఇది చాలా దారుణం. దీని ఎట్టి పరిస్థితులు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుకోండి. రాజీవ్ గాంధీతో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏముంది? రాజీవ్ గాంధీతో మర్చిపోయేలోని జ్ఞాపకం ఏంటంటే ఆయన ఈవేళ 10ంటికి చనిపోతాడు అని అంటే ఈవేళ మార్నింగ్ 10 గంటల్లో 11 గంటల నుంచి సాయంత్రం 4-5 వరకు నేను ఆయనతోనే ఉన్నాను, ఆయన జీప్లోనే ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన రోడ్ షో చేశాడు వైజాగ్లో. రోడ్ షో చేసినప్పుడు అక్కడ ఉమా గజపతి ఎంపీ కింద కంటెస్ట్ చేశారు. ఆవిడ కంటెస్ట్ చేసినప్పుడు రాహుల్ గాంధీ జీప్లో నన్ను ఒక కార్యకర్త కింద నన్ను ప్రవేశపెట్టారు రాజీవ్ గాంధీ జీప్లో. అందుకని రాజీవ్ గాంధీ ప్రజల నుంచి ఏమొచ్చినా కానీ చాలా స్మైలీ ఫేస్తో తీసుకునేవాడు. తీసుకుని ఒక అరటిపండు కానీ లేకపోతే ఒక యాపిల్ పండు కానీ ఒక కండువా కానీ ఒక కూల్ డ్రింక్ కానీ తీసుకోగానే నాకే ఇచ్చేవాడు ఆయన. అన్నీ నేను పక్కన పెట్టి ఉంటేవాడిని. ఎవ్వరు ఏది ఇచ్చినా వద్దనేవాడు కాదు ఆయన. అలాగా రోజు సాయంత్రం వరకు నడిచింది. సాయంత్రం అయిన తర్వాత ఆయన ముందు కారులో ఆయన జనార్దన్ రెడ్డి, హనుమంతరావు గారు ఆయనతో కలిసి వెళ్తున్నారు. వెనకాల ఇంకో పైలట్ ఉంది. ఆ వెనకాల కారులో నేను ఉన్నాను. వెళ్ళిన తర్వాత వైజాగ్ ఎన్ఎస్టీఎల్ దాకా వెళ్ళిన తర్వాత మేము వెనక్కి పర్మిషన్ ఇవ్వట్లేదంటే వెనక్కి వెళ్ళిపోమంటే చాలా సంతోషించాం. నైట్ మళ్ళీ రాజీవ్ గాంధీతో మాట్లాడొచ్చని అనుకుని వెనక్కి వచ్చినవాడికి మళ్ళీ వెనక్కి తిప్పమంటున్నారు కారులో. ఏంట్రా అంటే లేదు సిగ్నల్ ఇచ్చారు. అప్పుడే అదే కుట్రకి కోణంలో అదే భాగం అనుకుంటున్నాను మెయిన్. అది ఇమీడియట్గా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం. లాస్ట్లో కలిసాం, అందరికీ సెకండ్లు ఇచ్చాడు ఎయిర్పోర్ట్లో. ఇంకా ఆయన డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయారు. చాలా సంతోషంలో ఉన్నాం మేము ఆ రోజున. 10 గంటలకి ఆశానిపాతం లాంటి ఈ వార్త చాలా కుంగిపోయేటట్టు చేసింది. నిజంగా ఎంత సంతోషం ఉన్నా అతిగా చాలా సంతోషం ఉన్న రోజునే చాలా దుఃఖపడిన రోజు అది May 21 జీవితంలో ఎప్పుడు మర్చిపోదు. థ్యాంక్ యూ. సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆఫ్లైన్లో టచ్లో ఉన్నారు వీళ్ళు రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏమండి వాళ్ళు టచ్లో ఉన్నారు. నువ్వు టచ్లో ఉన్నప్పుడు నువ్వు కూడా ఎందుకు బీజేపీని విమర్శించట్లేదు? నువ్వు విమర్శించాలి కదా. నీ దగ్గర ఇప్పుడు ఇంతకుముందు అంటే హాట్ లైన్లు కారణం ఏంటంటే మనకి ఫోన్లు దొరకకపోతే హాట్ లైన్ కింద పెట్టుకుని ఇలా హలో అనగానే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. హాట్ లైన్ల పరిస్థితి లేదు. మొబైల్ ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, శాటిలైట్ ఫోన్లు ఉన్నాయి దొరకకుండా ఉండడానికి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అది కరెక్ట్ అయిన ఆరోపణ కాదు. అదేదో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందని చెప్పడం ద్వారా తన బీజేపీకి దగ్గర అవ్వాలన్న ఒక ప్రయత్నం తప్పితే ఇంకోటేం కాదు. కాబట్టి ఇది వాళ్ళిద్దరూ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి నిజాలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట పట్టించుకోరు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇటు పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడుతో మాట్లాడే సమస్య ఉండదు. ఎందువల్లంటే అతను బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు అతనితో మాట్లాడతాడు? కాబట్టి అది ఆ క్వశ్చన్ అరైజ్ అవ్వదు. ఒకవేళ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకవేళ ఉన్నారు అని అనడానికి ఏమన్నా ఒక అనుమానం, అదొక్క అనుమానమే
పెట్టుకుంటే అది కొంతవరకు ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంది. కానీ ఈ ముగ్గురు అని చెప్పడం వల్ల ఆ మాటకి వాల్యూ పోయింది. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలంగా ముందుకు తీసుకెళ్ళకపోతే పిసిసి పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లు ఎవరికేసినా కానీ అవి బీజేపీకే వెళ్ళిపోతున్నాయన్న పరిస్థితి నుంచి పడుతున్నారు ప్రజలు. ఆ బయట పడిన వెంటనే కాంగ్రెస్ వైపు వచ్చేస్తారు. ఇప్పుడు రాధామోహన్ దాస్ తాజాగా ప్రవీణ్ పగడాల కేసు క్లోజ్ అయిపోయింది, పోలీసులు చేశారు. తర్వాత ప్రభుత్వం మూసేసింది, ఇంకేమీ లేదంటారు, బంద్ పెట్టేసాం. మీరు ఎలా? వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళకి అన్నీ తెలుసు అండి. రాధామోహన్ దాస్కి ఏంటి, ఇంకా కొంతమంది హిందూ ఫ్యానటిక్స్ అనుకున్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళని కూడా నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు. ఎందుకంటే అసలు ఎవరిని విమర్శించకూడదు. పైగా ఎవరు చేశారు. ఇప్పుడు నా ప్రయత్నం ఎంత ఏంటంటే పలానా వాళ్ళు చేశారు కాకుండా ఎవరో చేసిందే అది. ఎందువల్లంటే గొడ్డలతో దారుణంగా మొఖం మీద నరికేశారు, పళ్ళు లేవు, ఇక్కడి నుంచి ఇక్కడ పడిపోతే అటువంటి దెబ్బలు తగలవు. హెల్మెట్ అడుగున దెబ్బ తగలదు, హెల్మెట్ ఉన్నట్టుగా. అంతేకాకుండా తొడ మీద పెద్ద కాల్ చేసిన ఇది ఉంది. అటాప్సీ రిపోర్ట్లో మందు అన్నది వాసన రాలేదని చెప్తా ఉన్నారు. తర్వాత ఫైనల్ రిపోర్ట్లో మందు వాసన అన్నారు. ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా అది హత్య కిందే కనబడుతూ ఉంది. అందుగురించే నేను కోర్టుకు వెళ్ళాను. ఆ కోర్టులో 5 లక్షలు ఏకంగా మేము అడిగారు. అంతకుముందు ఆయన కోర్టులో కొంచెం సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల దాని గురించి వాళ్ళు డబ్బులు కట్టమని అడిగారు. అది మేము కట్టడం కూడా జరిగింది. 5 లక్షలు కట్టడం జరిగింది కోర్టులో. డెఫినెట్గా వాదనలు జరుగుతాయి. మేము అడిగినట్టుగా ఒక రిటైర్డ్ జడ్జి, అంటే సిట్టింగ్ జడ్జితో అది విచారణ జరిపించాలని, అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే రీపోస్ట్ మార్టం కూడా చెయ్యాలని. కాబట్టి ఇది ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ హర్ష్ కుమార్ ఉన్నంత వరకు అది ముగిసిపోయిన అధ్యాయం కాదు. వాళ్ళ వల్ల కాదు. హర్ష్ కుమార్ ఉన్నంత వరకు దాన్ని ఏ ప్రభుత్వం కూడా ముగిలేదు. మోడీ కూడా ముగిలేడు, చంద్రబాబు కూడా ముగిలేడు.